guys, welcome to my channel and welcome back to another vlog. And ఈ రోజు నేను నర్సరీ మేళకి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేసి పెట్టాను కదా, అప్పుడు ఏమేం తీసుకున్నామో మళ్ళీ వ్లాగ్లో చూపిద్దామని అయితే వచ్చాను. అండ్ బై ద వే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాము. నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను, వీడియో రికార్డ్ చేశాను, బట్ అది ఎక్కడో మిస్ అయింది. సో అందుకని ఈసారి స్పెసిఫిక్ వీడియో కోసం అండ్ ప్లాన్స్ కూడా తీసుకుందామని అయితే వెళ్ళాను. వర్షం కూడా ఉండే, దానివల్ల కొంచెం గజిబిజయి. సో ఇంకా రీచ్ అయిన తర్వాత ఫస్ట్ టికెట్ ఎంట్రీ 50 రూపీస్ ఉంటుంది. సో ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఉంటుంది. అండ్ ఎవరైతే డీటెయిల్గా వ్లాగ్ కావాలి నర్సరీ మేళా గురించి అనుకుంటే మీరు ఆ వ్లాగ్లో మొత్తం చూడండి, డెఫినెట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూద్దామని అయితే వచ్చాను కాబట్టి, సో లెట్స్ గెట్ ఇట్ ది వీడియో గైస్. ఈ రోజ్మెరీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్కి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాంట్ షాంపూస్ చేసుకోవచ్చు. చాలా రీసెర్చ్ చేసి ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 ప్లాంట్స్ ఉన్నాయి మన ఇంట్లో ఆల్రెడీ, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి పెంచినాయి. అవి ఎందుకో 2 డేస్కే చనిపోతున్నాయి. ఒక 2-3 డేస్ మంచిగా గ్రో అయ్యి ఫ్రమ్ స్క్రాచ్ అయినా కూడా. సో మేళాలో అయితే ఎక్స్పెన్సివ్ సైడ్ ఉన్నా కూడా మంచి ప్లాంట్స్ తీసుకొస్తారు. ఈ ప్లాంట్ నాకు 150 రూపీస్ పడింది, కానీ బయట నర్సరీస్ లో అయితే 50-60 రేంజ్ లో. మేళాలో మంచివి చూసి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు కొంచెం ప్రైజీ అయినా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, చాలానే ఉన్నాయి ఇందులో. అంటే సీడ్స్ తీసుకున్నాను కొన్ని, ఒక 10 బిలోనే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే క్యూట్ బాగుంది కదా చూడడానికి, కవర్ చేసి ఇచ్చినారు. సో ఇదేంటంటే మన దగ్గర అమర్ లిల్లీ బల్బ్స్ ఉన్నాయి కదా, బల్బ్స్ ఉన్నాయి, ప్లాంట్ కూడా ఉంది ఆరెంజ్ పీచ్ కలర్లో. సో వైట్ అండ్ 6 months బ్యాక్ అనుకుంటా ఆల్రెడీ అమర్ లిల్లీ బల్బ్స్ తీసుకున్నాను మేళాలో అని చెప్పాను, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ ప్లాంట్స్ మంచి గ్రో అయినాయి అని మళ్ళీ అమర్ లిల్లీ బల్బ్స్ ని తీసుకున్నాను. ప్లాంట్స్ తో వచ్చినాయి. ఇప్పుడేమో జస్ట్ బల్బ్స్ ఇచ్చినారు. దెన్ అప్పటికంటే ఇప్పుడు చాలా హెల్దీ ఉన్నాయి బల్బ్స్, చాలా అంటే చాలా. అందుకే నో చెప్పకుండా బల్బ్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ వన్ 80 రూపీస్ పడింది. నాకు చిన్న బల్బ్సే 25 రూపీస్ ఏమో వచ్చినాయి, బట్ అవి కూడా చాలా మంచిగా పెరిగినాయి. ఇంత ముందుకు వైట్ కలర్ అని చెప్పి ఇచ్చినారు, బట్ అవి పీచ్ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏ కలర్ వస్తాయో ముందు చూద్దాం. పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి, రీజనబుల్ అనిపించింది. 200 రూపీస్ మనకి 100 రూపీస్ కేమో వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇంకా తీసేసుకున్నాను. లోటస్ అంత కాస్ట్ ఆ రేంజ్ లో 2000-3000 ఆ రేంజ్ లో మనం పెట్టలేము కాబట్టి, సో నేను సీడ్స్ తెచ్చుకున్నాను. ఈచ్ వన్ 2 రూపీస్ పడింది. బట్ ఇది మంచిగా ఎక్కువ పెటల్స్ ఉన్నాయన్నమాట, పింక్ కలర్వి. నా దగ్గర వైట్ లోటస్ ఉంది. కొన్ని ఇట్లా సీడ్స్ తెచ్చుకున్నాను. ఇది చెర్రీ టమాటో, ఇది ఎల్లో బెర్రీ టమాటో. సో ఎప్పుడు ఇవి పెంచలేదు, చెర్రీ టమాటో కానివ్వండి, ఎల్లో కలర్ బెర్రీ. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఈచ్ వన్ 50 రూపీస్. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మా చెల్లికి ఇవి పెంచాలని ఎప్పటి నుంచో ఉంది. సో ఇంకా 50 రూపీస్ అయినా తీసేసుకున్నాం ఈ 2. ఇది హైబ్రిడ్ ఏషియాటిక్ బల్బ్, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాను ఎక్కడ విరిగిపోతుందో అని. సో మంచి రేర్ కలర్ కాబట్టి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. ఇది ఒక బల్బ్ 120 రూపీస్, రేర్ కలర్ కాబట్టి చూద్దాం వస్తుందో రాదో, బట్ ట్రై చేద్దామని అయితే. ప్లాంటింగ్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ లో అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మీరెవరైనా పెంచారా కమెంట్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అక్కడ ఏం చూసినా నాకు ఆర్గానిక్ గా అనిపించింది. సీడ్స్ అవనివ్వండి, గీ, హనీ, ఇట్లా అవన్నీ కొంచెం న్యాచురల్ గా కనిపించినాయి. సో ఇంకా సీడ్స్ మ్యాటర్ లో వస్తే మళ్ళీ వేరే స్టాల్ దగ్గర తీసుకున్నాం. వీటిని తెలుగులో గుండు మిరపకాయలు అంటారు, ఇంగ్లీష్ లో ఐడియా లేదు ఏమంటారో. ఇప్పుడు ఇంక ఈ మధ్య పోపులో కూడా వేస్తున్నారు. ఇంకా స్పైసీ అయినా పర్లేదు, మనం చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఈ ప్లాంట్ ని పెంచాలని, అందుకే ఇంకా తీసేసుకున్నాను. ఒక ప్యాకెట్ 30 రూపీస్ పడింది. పెరిగిన తర్వాత ఇవన్నీ మీకు షార్ట్స్ లో అప్డేట్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మా ఇంట్లో ఎప్పుడు బాటిల్ గార్డ్ ప్లాంట్స్ పెంచలేదు, అది ఆనంకాయ చెట్టు. ఇదేందో వెరైటీ షేప్ అని చెప్పి తీసుకున్నాం, అది కూడా 30 రూపీస్ పడింది. ఈ 2 ఒకే షాప్ లో తీసుకున్నాం. ఒక 5-6 సీడ్స్ అయితే వచ్చినాయి. ఇంకా కొన్ని పాలక్ సీడ్స్, అలాగే స్నేక్ గార్డ్ సీడ్స్ కూడా తీసుకున్నాం. ఇవి మనకి బయట నర్సరీస్ లో ఎంత కాస్ట్ ఉంటాయి, 20-25 రూపీస్ రేంజ్ లో వచ్చినాయి. బ్రాండ్ కూడా బాగుంటుంది, మంచిగా గ్రో అయితే అని తీసుకున్నాం. ఇంకా ఇవే తీసుకున్నాం. ఇవన్నీ రీజనబుల్ పడినాయా కావా మీరే కమెంట్స్ చేసి చెప్పండి. మంచిగా సెసమి సీడ్స్ తో వేసి లడ్డు
చేస్తున్నారు. ఫ్లేవర్, ఆ టెక్స్చర్, ఆ స్మెల్ చూసి సెసమి లడ్డూస్ అయితే తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ 250 గ్రామ్స్ 170 రూపీస్ ఏమో పడింది. ఇంకా చాలా టెంప్టింగ్ అనిపించి తీసేసుకున్నాం. మా మమ్మీ 500 బిలో షాపింగ్ చేయమన్నది కానీ 1000 బిలోనే చేసాము. మేళా గురించి మీకు ఏమైనా డీటెయిల్ వీడియో కావాలన్నా ఇంత ముందుకు ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది చూడండి. దెన్ ఇంకా మీరు మేళా విజిట్ చేయాలన్నా నేను వచ్చే వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. 6 months కి 3 months కి వస్తుంది. మీరు కూడా విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటూ మీ వరకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో do subscribe and bye guys, see you in the next vlog. Bye.